ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు నుంచి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆందోళనకు దిగింది. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో వాక్థాన్ నిర్వహించారు. వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో కేజ్రీవాల్ ఫోటోతో ఉన్న జెండాలు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి ఓటు ద్వారా బీజేపీని ఓడించాలని ఆప్ నేతలు అన్నారు. కేజ్రీవాల్ను జైల్లో పెట్టి ఆప్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ సర్కార్ ఆలోచిస్తోందని ఆప్ మంత్రి అతీష్ అరోపించారు. ఎంత పెద్ద అవినీతి చేసినా బీజేపీలో చేరితే పార్టీలో ఉన్నత పదవులు వస్తాయని, బీజేపీ వాషింగ్ మిషన్లా మారిందని ఆప్ నేత సోమనాథ్ భారతి బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ విధానాలు, అన్యాయాలపై అవగాహన కల్పించడమే వాక్థాన్ ఉద్దేశమన్నారు. ఢిల్లీలో ఆప్ మంత్రి అతీష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. वीडियो है जब हम प्रोटेस्ट कर रहे आम आदमी पार्टी के कार्यकर्ताओं को पुलिस से बर्बरता द्वारा उठाए जाना दिखाते हैं, वो तो फैक्चुअल वीडियो है। क्या अब इलेक्शन कमीशन ऑफ इंडिया चाहता है कि जो सच्चाई है वो देश के सामने ना आए? क्या इलेक्शन कमीशन ऑफ इंडिया चाहता है कि दिल्ली पुलिस की बर्बरता देश के सामने ना आए? क्या इलेक्शन कमीशन ऑफ इंडिया चाहता है कि ईडी और सीबीआई का राजनीतिक प्रयोग देश के सामने ना आए? आप ईडी और सीबीआई को रोको, आप इनकम टैक्स डिपार्टमेंट को रोको, आप दिल्ली पुलिस को रोको, लेकिन जो उनकी सच्चाई उजागर कर रहा है उन पर आप क्यों रोक लगा रहे हैं? थैंक यू।